పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జరుగుతున్న విచారణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తుంది. అవకతవకలపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇచ్చేందుకు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ సన్నద్దమవుతోంది. ఈ నెల 27 నాటికి రిపోర్టును సమర్పించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. తాజాగా ప్రజా ప్రతినిధులను విచారించడంతో వారి స్టేట్మెంట్స్ ను కూడా నివేదికలో చేరుస్తోంది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలపై స్టడీ చేస్తోంది. అన్ని అంశాల ఆధారంగా కమిషన్ పూర్తి స్థాయి రిపోర్టును సిద్ధం చేయనుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ అనిల్ కుమార్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత దాని కింద భారీ గొయ్యి పడడంతో దాన్ని అనిల్ కుమార్ గ్రౌటింగ్ చేయించారు. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఏవీ చేయకుండా గ్రౌటింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ఆధారాలు లేకుండా చేశారని ఫైర్ అయింది. ఆ కారణంతోనే ఎన్డీఎస్ఏ తుది నివేదిక కూడా ఆలస్యమైంది. గ్రౌటింగ్ చేయడంపై అనిల్ కుమార్ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కమిషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు 9న కమిషన్ ముందుకు హాజరు కావాలని ఆయన ఆదేశించింది.